అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 14వ వచనం చదువుకుందాం. అయితే మన ప్రభువైన యేసుక్రీస్తు శిలువ యందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరమవును గాక. దాని వలన నాకు లోకమునకు నేనును సిలువ వేయబడి ఉన్నాము. నిజముగా సిలువ యందు అతిశయించేటువంటి ఆత్మీయ జీవితం మనకుంటే మరి దేని యందు కూడా మనం అతిశయించలేం. సంఘములో ఆయా విషయాల మీద అతిశయించేవారు చాలామంది ఉన్నారు. వారి యొక్క అతిశయానికి కారణం సిలువ కాదు, లోకంలో వారికి ఉండేటువంటి కొన్ని ఆధిక్యతలు. ప్రియమైన సహోదరులారా, అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, సిలువ యందే నేను అతిశయిస్తాను, మరి దేని యందు కూడా నేను అతిశయించను. ఈరోజు మనము రక్షణ కలిగి ఉన్నాము అంటే అతిశయ కారణం ఏమిటి? సిలువ. యేసు ప్రభు వారు మన కొరకు సిలువలో బలియాగమైనారు కాబట్టి ఆ ప్రభు యందు విశ్వాసం ఉంచడం ద్వారా దేవుని కృపను బట్టి మనము రక్షించబడ్డాం. అంతేకాని మన బుద్ధులు మంచివనో, మన స్వభావాలు పవిత్రమైనవనో, లేక మన క్రియలు చాలా మంచివనో కారణం మాత్రమో కాదు. కొంతమంది వారి క్రియల ద్వారా మేము పవిత్రులము అనేటువంటి భావన వారిలో కనిపిస్తుంది. అంటే వారు దేని బట్టి అతిశయిస్తున్నారు? వారి క్రియలను బట్టి అతిశయిస్తున్నారు. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8-9 వచనములు, మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే, అది క్రియల వలన కలిగినది కాదు గనుక ఎవడునూ అతిశయపడ వీలులేదు. రక్షింపబడి ఏ వ్యక్తి అయినా తన క్రియను బట్టి అతిశయపడడానికి వీలు లేదు. దేవుని వాక్యం సెలవిస్తుంది, నీతిమంతుడు ఒక్కడును కూడా లేడు. మనం పొందుకున్న రక్షణ, మనం కలిగి ఉన్న పరిశుద్ధత, పవిత్రత క్రియల వల్ల కలిగినది కాదు, అది దేవుని యొక్క కృపను బట్టి మనకు అనుగ్రహింపబడింది. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 27-28 వచనం, కాబట్టి అతిశయ కారణం ఎక్కడ? అది కొట్టివేయబడెను. ఎట్టి న్యాయమును బట్టి అది కొట్టివేయబడెను? క్రియా న్యాయమును బట్టియా? కాదు, విశ్వాస న్యాయమును బట్టియే. కాగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు లేకుండా విశ్వాసము వలనే మనుష్యులు నీతిమంతులుగా తీర్చబడుచున్నారని ఎంచుచున్నాము. అంత్యోక్య సంఘంలో ఒక దుర్బోధ ప్రవేశించింది. ఆ దుర్బోధ ఏమిటంటే అన్యజనులు సున్నతి పొందాలి, విశ్రాంతి దినాన్ని ఆచరించాలి, మోషే ధర్మశాస్త్రాన్ని పాటించాలి. ప్రియమైన సహోదరులారా, రక్షణ అన్నది యేసుక్రీస్తు యందు విశ్వాసం ఉంచడం ద్వారా దేవుని కృపను బట్టి కలుగుతుంది, కానీ ఈ ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు బట్టి మాత్రము కాదు. కాబట్టి విశ్వాస న్యాయమును బట్టియే మనం నీతిమంతులుగా తీర్చబడ్డాము, కానీ క్రియా న్యాయమును బట్టి మాత్రము కాదు. యేసుక్రీస్తు మన కొరకు బలియాగం అయిపోయాడు కనుక ఆయనందు ఎవరైతే విశ్వాసం ఉంచారో ఆ విశ్వాస న్యాయమును బట్టి దేవుడు వారిని నీతిమంతులుగా తీర్చాడు. కాబట్టి అతిశయ కారణం ఎక్కడ ఉంది? సిలువలో ఉంది. సిలువలో బలియాగం అయిపోయినా యేసుక్రీస్తులో ఉంది. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం, అలాగే విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైనదగును.
ప్రభువుని ఎరిగి రక్షణ పొందుకున్న తరువాత మనము పవిత్రంగా జీవించాలని చెప్పి ప్రభువుకు ఇష్టలుగా బ్రతుకుతున్న తరుణంలో మనము కలిగి ఉన్న ఆ పవిత్రమైన జీవితాన్ని బట్టి కొన్నిసార్లు మనం అతిశయించవచ్చు. ఆ అతిశయము కూడా మంచిది కాదు. రక్షించబడ్డాము కాబట్టి నీతిగా బ్రతుకుతున్నాం, అంతేగాని నీతిని బట్టి మనకు రక్షణ రాలేదు. దేవుడు మనకు పరిశుద్ధాత్మని ఇచ్చి ఆ పరిశుద్ధాత్మ శక్తితో మనల్ని నింపాడు కాబట్టి ఆయన మనకు అనుగ్రహించిన ఆత్మ స్వభావంతో మనము జీవిస్తున్నప్పుడు ఆ క్రియల వల్ల మనం అతిశయించడానికి వీలు లేదు. ఎందుకంటే ఆ మంచి నాది కాదు, మీది కాదు. ఆ మంచి ఎవరిదంటే ప్రభువుది. కనుక విశ్వాసము అన్నది క్రియలతో కూడినదై ఉండాలి. క్రియా న్యాయమును బట్టి మనము రక్షించబడటం లేదు కాబట్టి విశ్వాస న్యాయమును బట్టియే మనం రక్షించబడ్డాము. కనుక క్రియలు చేయవలసిన అవసరం లేదు అని కాదు అర్థం. క్రియలు ఉండాలి. నీ మారు మనస్సుకు తగిన ఫలము ఫలించుడు అని దేవుని వాక్యము సెలవిస్తుంది. కనుక ఆత్మ ఫలము ఉండాలి, ఆత్మ స్వభావం మనలో ఉండాలి. అయితే ఆ ఫలమును బట్టి మనం అతిశయించకూడదు. మరి దేని యందు అతిశయించాలి? సిలువ యందు అతిశయించాలి. కాబట్టి నిజముగా ఒక వ్యక్తి సిలువ యందు అతిశయించేవాడే అయితే తాను ఎంత పవిత్రంగా జీవిస్తున్నా, దేవునికి ఎంత ఇష్టడుగా బ్రతుకుతున్నా, పాపాన్ని ఎంతగా ద్వేషిస్తున్నా, యవనేచ్ఛలో పడకుండా, తన శరీరం అపవిత్రము కాకుండా, తన మనస్సు మలినము కాకుండా ఎంతో జాగ్రత్తగా జీవిస్తున్నా కూడా తన మనస్సు మంచిదనో, తన క్రియలు మంచివనో, తన నడత బాగుందనో తను ఏమాత్రము కూడా అతిశయించడు. మన అతిశయము యేసు ప్రభువే, మన అతిశయము సిలువ. తర్వాత విశ్వాసులుగా ఉన్నటువంటి కొంతమంది వారు సిలువ యందు అతిశయించకుండా వారు వెళుచున్న సంఘాన్ని బట్టి అతిశయిస్తుంటారు. వారి యొక్క పాస్టర్ గారిని బట్టి అతిశయిస్తూ ఉంటారు. సంఘానికి కట్టుబడి ఉండాలి, మంచిది. దైవజనుని గౌరవించాలి, మంచిది. సేవకుడి పట్ల విధేయతను కనబర్చాలి, చాలా మంచిది. కానీ కొంతమంది ఏం చేస్తుంటారు? అతిశయిస్తూ ఉంటారు. ఫలానా సేవకుడి ద్వారానే బాప్తిసము పొందేను అని అతిశయిస్తుంటారు. మాది ఫలానా సంఘమని అతిశయిస్తూ ఉంటారు. డినామినేషన్లు బట్టి అతిశయిస్తూ ఉంటారు. సంఘాలను బట్టి అతిశయిస్తూ ఉంటారు. పౌలేమంటున్నాడు? యేసు క్రీస్తు సిలువ యందు తప్ప మరి దేని యందు అతిశయించుట నాకు దూరమవునుగాక. మరి క్రైస్తవుల్లో వాక్య విరుద్ధమైన అతిశయలు ఉండవచ్చా అండి? ఉండకూడదు. క్రియలు బట్టి అతిశయించకూడదు. అదేవిధంగా వెళుచున్న సంఘాల బట్టి, సేవకుని బట్టి కూడా అతిశయించకూడదు. అతిశయించడం వేరు, దైవజనుని సంఘాన్ని ప్రేమించడము వేరు. అపోస్తలుడు పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 21వ వచనం నుంచి, కాబట్టి ఎవడును మనుషుల యందు అతిశయింపకూడదు, సమస్తమును మీవి, పౌలైనను, అపోలో అయినను, కేఫా అయినను, లోకమైనను, జీవమైనను, మరణమైనను, ప్రస్తుతమందున్నవైనను, రాబోయినవైనను, సమస్తమును మీవే. మీరు క్రీస్తు వారు, క్రీస్తు దేవుని వాడు. ఒక ఆయన అంటాడట, నేను పౌలు వాడును అంటున్నాడట. మరొక ఆయన ఏమంటున్నాడు? నేను అపోలో వాడును అంటున్నాడట. మరొక ఆయన ఏమంటున్నాడు? నేను కేఫా వాడును అంటున్నాడట. ఓహో, మీరు ఇలాగంటున్నారా? మాకెవరు
మీ స్థాయిలో సేవకుడు లేరనే కదా, అయితే మేము క్రీస్తు వారము అన్నారట. క్రీస్తు వారం అన్నవాడు అందరినీ ప్రేమించాలి కదా. ఇతను అతిశయిస్తున్నాడు ఆ పేరు చెప్పుకొని. క్రీస్తు విభజింపబడి ఉన్నాడా? పౌలు మీ కొరకు సిలువ వేయబడి ఉన్నాడా? పౌలు నీ కొరకు సిలువ వేయబడితే పౌలు ఎందుకు అతిశయించు, కానీ నీ కొరకు సిలువ వేయబడింది ఎవరండి? యేసు ప్రభువారు. దైవజనుని గౌరవించాలి, వారికి లోబడాలి, కానీ వారిని బట్టి అతిశయించకూడదు. మరి సంఘానికి ఇటువంటి అతిశయం ఉండొచ్చా అండి? ఉండకూడదు. పౌలు ఏమంటున్నాడు? సిలువ యందు తప్ప మరి దేని యందును అతిశయించే పరిస్థితి నాకు దూరం అవునుగాక. కాబట్టి సిలువ యందే క్రైస్తవుడు అతిశయించాలి, కానీ సంఘాన్ని బట్టి కాదు, సేవకుని బట్టి మాత్రము కాదు. తర్వాత కొంతమంది ప్రభువులోకి వారు వచ్చిన తర్వాత కొన్ని అలవాట్లు వారు వదిలేసుకోవచ్చు, కానీ కులాన్ని మాత్రం విడిచిపెట్టలేకపోతున్నారు. ఆ కులాన్ని బట్టి అతిశయించేవారు కొంతమంది ఉన్నారు. మేము పలానా కులం నుంచి ప్రభువులోకి వచ్చాం. ఏదో విధంగా వ్యక్తిగత సంభాషణలైన తమ కులాన్ని గురించి చెప్పుకుంటారు. ఇలా ఎందుకు వాళ్ళు చెప్పుకుంటున్నారు అంటే, ఆ కులం విషయంలో వారికి అతిశయం అన్నది ఉంది. లోకంలో ఉన్నవారికి ఎప్పుడూ ఉంటుంది ఆ కులాతిశయం, కానీ క్రైస్తవుడికి ఒకే అతిశయం ఉండాలి, సిలువ యందు తప్ప మరి దేని యందు కూడా మనము అతిశయించకూడదు. అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 28వ వచనం, ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు, యేసు క్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు. యూదుడని లేదు, యూదేతరుడని లేదు, దాసుడని లేదు, స్వతంత్రుడని కూడా లేదు. స్వతంత్రుడు అంటే యజమానులు, దాసులు అంటే పనిచేసేవారు. ఈ భేదము కూడా లేదు. స్త్రీ అని లేదు, పురుషుని కూడా లేదు, మీరందరూ కూడా ఒక్కటే అన్నాడు ప్రభు. ఇప్పుడు ఒకటే అన్నప్పుడు ఇంక నాకు అతిశయించడానికి ఏముందండి? లేదు. కానీ కొంతమంది ఏం చేస్తారు, వారు ఏ కులం నుంచి వచ్చారో ఆ కులాన్ని బట్టి క్రైస్తవులుగా ఉంటూనే అతిశయిస్తుంటారు. కుల అతిశయము నీలో ఉంది అంటే నీలో సిలువ అతిశయము లేదు అని అర్థం. సిలువ యందు అతిశయించే వ్యక్తివి అయితే కులాన్ని బట్టి అతిశయించే మనస్సు నీలో చచ్చిపోతుంది. కులం అనేది మానవ కల్పితం. ఓ విధంగా అది వృత్తులను బట్టి వచ్చింది. ఇప్పుడు ఎవరు ఆ వృత్తుల్ని చేయటం లేదు. ఒకవేళ ఆ వృత్తిని వారు చేస్తున్నా వారి పిల్లలు మాత్రం చదివించి వేరే వృత్తిలోకి నడిపిస్తున్నారు. లోకరీతిగా చూసినా అతిశయ కారణం లేదు, ఆధ్యాత్మికంగా చూస్తే అస్సలు లేదు. ఎందుకంటే దేవుని వాక్యం సెలవిస్తుంది, దేవుడు తన స్వరూపమున నరుని సృజించాను. స్త్రీ అయినా పురుషుడైనా దేవుని పోలిక. ఆదాము అవ్వల నుంచే మనుషులందరూ ఈ భూమి మీద విస్తరించారు. కాబట్టి కులం అన్నది ఎక్కడ ఉంది? కాబట్టి ప్రియమైన సహోదరులారా, సిలువ యందు అతిశయించేవాడు తన జాతిని బట్టి కానీ తన కులాన్ని బట్టి కానీ అతిశయించడు. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం నుంచి, కావలయునంటే నేను శరీరమును ఆస్పదము చేసుకొనవచ్చును, మరి ఎవడైనాను శరీరమును ఆస్పదము చేసుకొనదలచిన ఎడల నేను మరి ఎక్కువగా చేసుకొనవచ్చును. 8వ దినమున సున్నతి పొంది తిని ఇశ్రాయేలు వంశపు వాడనై
బెన్యామీను గోత్రములో పుట్టి హెబ్రీయుల సంతానమైన హెబ్రీయుడునై, ధర్మశాస్త్ర విషయము పరిసయుడునై, ఆసక్తి విషయము సంఘమును హింసించువాడునై, ధర్మశాస్త్రముల నీతి విషయము అనింద్రునై ఉంటిని. అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకుంటుని, నిశ్చయముగా నా ప్రభువైన యేసు క్రీస్తుని గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమే సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. సిలువ యందు అతిశయించేవాడు ఇటువంటి దృక్పథంతో బ్రతుకుతాడు. పౌలు అంటున్నాడు, నేను ఇశ్రాయేలు వంశపు వాడును. అంతే కదా. అబ్రహాము సంతానం అంటే అది చిన్న ఆధిక్యత అండి. మనకు తెలుసు కదా, అబ్రహాము సంతానం అంటే అమ్మో వాగ్దాన నిబంధనలు కలిగినటువంటి సంతానం. కానీ నేను 8వ దినమున సున్నతి పొందాను, ఆ సున్నతిని బట్టి అతిశయించట్లేదు. ఇశ్రాయేలు వంశపు వాడునని అతిశయించట్లేదు. బెన్యామీను గోత్రానికి చెందినవాడండి. మా గోత్రంలో ఒక రాజు పాలించాడు ఇశ్రాయేల్ని. ఆ రాజు పేరు ఏమనుకున్నారు? సౌలు. ఆ సౌలు పేరే నేను పెట్టుకున్నాను. మాది కింగ్స్ ఫ్యామిలీ అన్నాడా? నేను గమలీయేలటువంటి గొప్ప ధర్మశాస్త్రోపదేశకుడి దగ్గర నేను పాఠాలు నేర్చుకున్నాను అని అతిశయిస్తున్నాడా? నేను ఇన్ని పిహెచ్డీలు చేశానని చెప్పి చదువును బట్టి అతిశయిస్తున్నాడా? లేదు. ఏవైతే లాభకరముగా ఉన్నాయో వాటన్నిటిని కూడా నష్టముగా ఎంచుకున్నాడట. అందుకే పౌలు అంటున్నాడు, సిలువ యందు తప్ప మరి దేని యందు నేను అతిశయించుట నాకు దూరమవును గాక. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం 34వ వచనం, దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను. పేతురు గారికి నేను యూదుణ్ణు అనే ఫీలింగ్ ఎక్కువే, కానీ ప్రభు దర్శనం ద్వారా మాట్లాడారు. ఇప్పుడు కొన్నేళ్ళ ఇంటికి వెళ్ళాడు. యూదునికి ధర్మ ప్రకారంగా మేము అన్ని జనులతో సాంగత్యము చేయకూడదు, కానీ దేవుడు నాతో మాట్లాడాడు. దేవుడు పక్షపాతి కాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 26వ వచనం నుంచి, సహోదరులారా, మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడుడి. మీలో లోకరీతిని జ్ఞానులైనను ఘనులైనను గొప్ప వంశము వారైనను అనేకులు పిలువబడలేదు. కానీ ఏ శరీరము దేవుని ఎదుట అతిశయింపకుండానట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకముల నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకంలో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నికలైన వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. అయితే ఆయన మూలముగా మీరు క్రీస్తు యేసునందున్నారు. అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలెను అని వ్రాయబడినది నెరవేరినట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు, విమోచనమునాయను. దేవునికి స్తోత్ర. ఏమండి, దేవుడట వెర్రి వారిని ఏర్పరచుకున్నాడు, బలహీనులైన వారిని ఏర్పరచుకున్నాడు, నీచులుగా ఎంచబడుతున్న వారిని ఏర్పరచుకున్నాడు, తృణీకరింపబడిన వారిని ఏర్పరచుకున్నాడు. ఎక్కువ మంది ఈ కోవకు చెందిన వారే మనకు కనిపిస్తుంటారు. మిగిలిన వర్గాలు వారిని దేవుడు తృణీకరించారని కాదు. నేను బలమైన వర్గానికి చెందినవాడిని కాబట్టి నేను గొప్ప అనుకోవడానికి ఆస్కారం లేని విధంగా బలహీనైన వారు అక్కడ 100 మంది కనిపిస్తారు. అప్పుడు ఈ బలవంతుడు ఏమనుకుంటాడు? నా గొప్పతనం ఏదీ లేదు, నన్ను వారిని రక్షించింది దేవుని కృప. నేను ఎన్నికైన వాడిని అని అతిశయిస్తున్నాను అనుకోండి, ఎన్నికలైన వారు అక్కడ 100 మంది ఉంటారు. నేను ఎన్నికైన వారిని అతిశయించడానికి ఏమీ లేదు. అక్కడ ఎన్నికలైన వారికి ఎంచబడిన వారు ఎన్నికైన వారుగా దేవుని చేత వారు వాడబడుతున్నారు. కాబట్టి అతిశయించడానికి లేదు.
కాబట్టి అందరూ కూడా దేని బట్టి అతిశయించాలంటే యేసు ప్రభు యందు అతిశయించాలి, సిలువ యందే అతిశయించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యిర్మీయా గ్రంథం 9వ అధ్యాయం 23వ వచనం. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టి, శూరుడు తన శౌర్యమును బట్టి అతిశయింపకూడదు, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు. బాగా చదువుకున్నావా, నీ చదువును బట్టి అతిశయించవద్దు. బాగా డబ్బు కలిగి ఉన్నావా, ఆ ఐశ్వర్యం బట్టి అతిశయించవద్దు. బలవంతుడువా, నీ బలాన్ని బట్టి అతిశయించవద్దు. అతిశయించేవాడు ప్రభు యందే అతిశయించాలి. జ్ఞానాన్ని బట్టి అతిశయిస్తే ఆ జ్ఞానం దేవునికి ఉపయోగపడదు. ఐశ్వర్యం బట్టి అతిశయిస్తే ఆ ఐశ్వర్యము దేవుని పనికి వాడపడదు. నీ బలమును బట్టి అతిశయిస్తే ఆ బలాన్ని దేవుడు వాడుకోడు. బలహీనుడేమని దేవుడు వాడుకుంటాడు. కాబట్టి ప్రియమైన సహోదరులారా, క్రైస్తవుడు సిలువ యందే అతిశయించాలి. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 6-7 వచనములు. నేను నాటి తిని, అపోల్లో నీళ్లు పోసెను, వృద్ధి కలుగు చేసిన వాడు దేవుడే. కాబట్టి వృద్ధి కలుగు చేయు దేవునిలోనే కానీ నాటు వానిలోనైనను నీళ్లు పోయు వానిలోనైనను ఏమీయో లేదు. కొంతమంది తాము చేస్తున్న పరిచర్యను బట్టి అతిశయిస్తారు. దేవునిని వాడుకున్నందుకు దేవుని బట్టి అతిశయించు, కానీ పరిచర్యను బట్టి మాత్రమో కాదు. ఎన్ని సంఘాలైనా కట్టచ్చు, ఎన్ని వందల ఆత్మలైన నువ్వు సంపాదించి ఉండవచ్చు, లేక ప్రభు కొరకు రాత్రి పగలు ప్రయాసపడుతూ దేవుని పరిచర్య చేస్తూ ఉండవచ్చు, ఎన్నో విజయాలు దేవుని సేవలో సాధించి ఉండవచ్చు. కానీ కేవలం సిలువెందే మనం అతిశయించాలి, కానీ మనం చేస్తున్న పనిని బట్టి మాత్రమో కాదు. పౌలేమంటున్నాడు, నేను నాటాను, అపోలో నీరు పోసాడు, వృద్ధి కలుగు చేసిన వాడు దేవుడే అన్నాడు. నా వల్లనే సంఘం కట్టబడింది, నా వల్లనే వీళ్ళందరూ రక్షించబడ్డారు, నేను చెబితేనే వీళ్ళు రక్షణలోకి వచ్చారు, నేను చెప్పకపోతే వీళ్ళు నరకానికి వెళ్ళిపోదురు. నేను 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 అంటే సిలువ యందు అతిశయిస్తున్నామా, లేక దేవుని కొరకు మనం చేసే పరిచర్యను బట్టి అతిశయిస్తున్నామా? ఒకసారి పరిశీలన చేసుకోవాలి. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. ఇప్పుడైతే మీరు డంబముల యందు అతిశయపడుచున్నారు, ఇట్టి అతిశయమంతయు చెడ్డది. అంటే గొప్పలు చెప్పుకొని అతిశయపడుతున్నారట. కొంతమంది చేసేదేవి లేకపోయినా ఏదో చేసేస్తామని చెప్పేసి చాలా ఊహల్లోకి వెళ్ళిపోయి అది చేసేస్తాను ఇది చేసేస్తానని చెప్పి గొప్పలు చెప్పుకుంటారు. మరి కొంతమంది ఏంటి, చేసింది తక్కువ, చెప్పుకొనిది ఎక్కువ. ఈ అతిశయాలు లోకంలో ఉన్న అతిశయాల గురించి చెప్పటం లేదండి. ఏమంటే సంఘంలో విశ్వాసుల మధ్య, సేవకుల మధ్య ఉండే అతిశయాల గురించే ఇక్కడ మనం మాట్లాడుకుంటున్నాం. దేవుని వాక్యం సెలవిస్తుంది, ఈ అతిశయమట చెడ్డది. పౌలు యొక్క అతిశయం ఏమిటంటే యేసుక్రీస్తు సిలువ. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 10వ వచనం. అయినను నేనేమై ఉన్నానో అది దేవుని కృప వల్లనే అయి ఉన్నాను, మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలము కాలేదు. కానీ వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడితేనే, ప్రయాసపడినది నేను కాను, నాకు తోడై ఉన్న దేవుని కృపయే. చాలా ప్రయాసపడ్డాను ప్రభు కొరకు. అయితే ఆ ప్రయాస నాది కాదు, ఎవరిదట? దేవుందే. దేవుడు నాకు ఆ కృపనిచ్చాడు కనుక ప్రయాసపడినది నేను కాదు, దేవుని యొక్క కృపయే అంటున్నాడు. కాబట్టి ప్రభు కొరకు మనం ఏది చేసినా, మనం ఏనాడు కూడా చేసిన పనిని బట్టి అతిశయించుకోవడం.
నేను చర్చి కట్టాను, చర్చిలో పలానా వస్తువు ఇచ్చాను, పాస్టర్ గారికి అది చేశాను ఇది చేశాను, లేదా సంఘానికి ఇది చేశాను అది చేశాను, నేను ఇంతమందికి సువార్త ప్రకటించాను, ఇంతమందిని ప్రభువులోకి నడిపించాను. తగ్గింపుతో సాక్ష్యం చెప్పడం వేరు, కానీ అతిశయించడం అనేది మనలో ఏనాడు కూడా ఉండకూడదు. కాబట్టి సిలువ యందే మనం అతిశయించాలి, కానీ మరి దేని యందు కూడా మనము అతిశయించకూడదు. దేని యందు కూడా యేసుక్రీస్తు సిలువ యందే మనం అతిశయించాలి. ఏదైనా అతిశయము పౌల్లో ఉంటే ఏమవుతుందండి? దేవుని కృప తన ఎలా విస్తరిస్తుందా? విస్తరించదు. అతిశయించేవాడిని దేవుడు దీవిస్తాడా? అతిశయించేవాడిని దేవుడు వాడుకుంటాడా? ఎవరైతే సిలువ యందు అతిశయిస్తారో వారినే దేవుడు వాడుకుంటాడు. కాబట్టి ప్రియమైన సహోదరులారా, అందాన్ని బట్టి అతిశయించవద్దు, రంగును బట్టి అతిశయించవద్దు, వేసుకున్న వస్త్రాలు బట్టి అతిశయించవద్దు, తిరుగుతున్న వాహనాలు బట్టి అతిశయించవద్దు, కలిగి ఉన్న గృహాలు బట్టి అతిశయించవద్దు, కలిగి ఉన్న బంగారం డబ్బును బట్టి అతిశయించవద్దు, కులాన్ని బట్టి అతిశయించవద్దు, చేస్తున్న మంచి క్రియలు బట్టి అతిశయించవద్దు. ఏమండి? ధనము, జ్ఞానము, చదువును బట్టి అతిశయించవద్దు. ప్రభు పరిచర్యలో ఎంత బలంగా వాడబడుతున్నా ఆ చేస్తున్న కార్యాన్ని బట్టి, పొందుకున్న విజయాలను బట్టి కూడా అతిశయించవద్దు. క్రైస్తవుడు కలిగి ఉండవలసిన అతిశయం ఒకటే, యేసు ప్రభు సిలువ యందు. కాబట్టి మన యొక్క అతిశయము యేసుక్రీస్తు యొక్క సిలువ. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.